ప్రతి దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్ భారత్తోనూ అదే విధంగా ప్రవర్తించేలా కనిపిస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్కు తన మన భేదం లేకుండా అన్ని దేశాలను ఒకే రకంగా చూస్తున్నారు. ఇప్పటికే భారత్ను టారిఫ్ కింగ్గా అభివర్ణించిన ట్రంప్ సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య గ్యాప్ వస్తే భారత్కు ఎలాంటి నష్టం వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ భారత్తో శత్రుత్వాన్ని కోరుకుంటే మనకెలాంటి నష్టం వస్తుంది? వాణిజ్యాన్ని రద్దు చేస్తే భారత్కున్న మరో ఆప్షన్ ఏంటి? ఆయుధాల సరఫరాను ఆపేస్తే ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? ఇప్పుడు ఈ ప్రశ్నలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ దేశాలకు తన పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఏ దేశంతోనూ స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవడం లేదు. దాదాపు అన్ని దేశాలతోనూ కయ్యానికే కాలు దూవుతున్నారు. పొరుగు దేశాలపై బెదిరింపులకు దిగుతున్నారు. ఎవరైనా మాట వినకపోతే భారీగా సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దిగుమతులు ఆపేస్తామంటూ పన్నుల పేరుతో భయపెడుతున్నారు. ఇక తమ మాట వినకుంటే అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమెరికా మొదటి నుంచి అంతర్జాతీయంగా తన పలుకుబడి, రాజకీయ, సైనిక ఆధిపత్యం కొనసాగించేందుకు మిత్ర దేశాలకు అనేక సాయాలు చేస్తూ ఉంటుంది. తన ప్రత్యర్థులను ఎదగకుండా చేసేందుకు అనేక ఎత్తులు వేస్తుంటుంది. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా వైఖరిలో చాలా మార్పులొచ్చాయి. శత్రుదేశమైనా మిత్రుదేశమైనా ట్రంప్ ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రంప్ దూకుడు, అనాలోచిత నిర్ణయాల కారణంగా పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ను టారిఫ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్న ట్రంప్ యుఎస్ ఎయిడ్ ద్వారా అందిస్తున్న సాయం నిలిపివేస్తే ఎలాంటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. వ్యూహాత్మక, రక్షణాత్మక దౌత్యం కారణంగా భారత్తో విరోధం పెంచుకునే అవకాశాలు లేవు. కాదని ట్రంప్ భారత్కు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా అప్పటికప్పుడు వచ్చే నష్టం ఏం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్ నిర్ణయాలతో ఆర్థికంగా, వ్యూహాత్మకంగా తాత్కాలికంగా కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు, కానీ దేశం సంక్షోభంలో కూరుకుపోయేంత భారీ కుదుపు ఉండదని చెబుతున్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ అనేక దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకుంటూ ఎగుమతుల నిష్పత్తిని భారీగా పెంచుకుంటూ పోతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ అనేక పరిశోధన, సాంకేతిక సంస్థల్ని నెలకొల్పింది. అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ వచ్చింది. మిగతా వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ శరవేగంగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఇప్పుడు కూడా పశ్చిమాసియా, యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం, యుద్ధ సంక్షోభాల్లో చిక్కుకుని అభివృద్ధి రేటులో వెనుకబడ్డాయి. కానీ భారత్ మాత్రం 2024-25లో 6.4% వృద్ధి రేటును సాధించగా, అంతకు ముందు ఏడాది 2023-24లో 8.2% వృద్ధి సాధించింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సాయం నిలిపివేస్తే భారత్ తన ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగాల్ని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న అమెరికాతో భారత్కు బలమైన వాణిజ్య సంబంధం ఉంది. అయితే భారత్ ఎగుమతులు కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు వెళుతున్నాయి. అరబ్ ఎమిరేట్స్తో $28.8 బిలియన్, చైనాతో $18.1 బిలియన్, జర్మనీతో $15 బిలియన్, యూకేతో $14.4 బిలియన్ ఎగుమతుల మార్కెట్ ఉంది. అమెరికాతో సంబంధాలు తెగిపోతే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెంచే అవకాశాలు భారత్కు ఉంది. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఇక ట్రంప్తో విభేదాలు తారాస్థాయికి చేరితే ఎక్కువగా ఐటీ అండ్ సర్వీసెస్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ నుంచి సగానికి పైగా ఐటీ సేవలు అమెరికా, దానితో సంబంధాలున్న సంస్థలకే వెళ్తుంటాయి. అయితే భారత్ ఐటీ మిగతా దేశాలకు విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్డమ్, యూరప్, ఆసియాలోని ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల పరంగా అమెరికా భారత్కు అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. కానీ ప్రస్తుతం భారత్లో ప్రవేశించిన మొత్తం పెట్టుబడుల్లో మారిషస్ 25%, సింగపూర్ 23.6%, అమెరికా 9.6%, నెదర్లాండ్స్ 7.4%, జపాన్ 6.1%, యూకే 5%గా ఉన్నాయి. ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ నుంచి భారీగా పెట్టుబడుల ఒప్పందాలు కుదురుతున్నాయి. భారత్లోని అపార అవకాశాల్ని అందుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా సంస్థలు, వ్యక్తులు భారత్లో పెట్టుబడుల్ని పెట్టకపోతే వారే నష్టపోయే ప్రమాదముంది.
ప్రపంచ దేశాలు పన్నులు సుంకాలు విధించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. బ్రిక్స్ దేశాలతో కొత్త వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా భారత్ ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తోంది. అయితే కేవలం అమెరికా నుంచి మాత్రమే కాకుండా అటు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. ఇక రఫేల్ జెట్లను ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించుకుని మరీ దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికా ఆయుధాలు రాకున్నా భారత్ రక్షణ రంగానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. భారత్ కూడా సొంతంగా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా రక్షణ రంగానికి భారీగా బడ్జెట్ కేటాయిస్తోంది. భారత్ దేశీయంగా తయారు చేసుకున్న తేజస్ యుద్ధ విమానాలతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు, ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక మిత్ర దేశాలతో కలిసి అభివృద్ధి చేసింది. ఇక ఆసియాలో ఆధిపత్యం కోసం భారత్, చైనా పోటీ పడుతున్నాయి. ఇక చైనా అభివృద్ధి చెందుతుండడం అమెరికాకు నచ్చడం లేదు. దీంతో చైనాను పతనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే చైనాకు సరిహద్దుల్లో ఉన్న అమెరికా మిత్ర దేశాలకు సాయం చేస్తోంది. అందుకోసం బలమైన భారత్ సాయం అమెరికాకు కావలసి ఉంటుంది. ఒకవేళ మనతో వైరం వచ్చి చైనాకు ట్రంప్ సపోర్టుగా నిలిస్తే భవిష్యత్తులో అమెరికాను నమ్ముకుని ఎవరూ స్నేహం చేసే అవకాశాలు లేవు. భారత్లోని స్టార్టప్లు, ఐటీ సంస్థలు అమెరికాకు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి కంపెనీల భాగస్వామ్యంపై ఆధారపడుతున్నాయి. ఇకపై సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడంతో పాటు యూరప్ దేశాల్లోని కంపెనీలతో భాగస్వామ్యం పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.